దేవుడు సర్వోత్మాష్టుడు. దేవుడు సర్వోత్మాష్టుడు. ఆయన సృష్టికి భిన్నంగా, సృష్టికి అతీతంగా ఉంటాడు. ఆయన సృష్టి మీద ఆధారపడేవారు కాదు. మనం ప్రార్థన చేస్తే కొంతమంది ఎంత అవివేకంగా మాట్లాడతారంటే బాధ అనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారిని బంధించేశారంట ప్రార్థనలో. విశ్వాసం చేత యేసుక్రీస్తు ప్రభు వారిని ఏం చేశారంట? బంధించేశారంట. యేసుక్రీస్తు ప్రభు వారిని లేకపోతే దేవుణ్ణి బంధించడం ఎవరి వల్ల అవుతుందా? నీ విశ్వాసం కానీ, నీ ప్రార్థన కానీ దేవుణ్ణి బంధించే రీతిలో ఉంటే ఇంకా దేవుడు సర్వోత్మాష్టుడు ఎలా అవుతాడు? మనిషి ఫైనైట్ అంటే పరిమితి కలిగిన వాడు, దేవుడు ఇన్ఫైనైట్ అతీతుడైన, పరిమితి లేనివాడు. ఆయన్ని తెలుసుకోవడం మనిషి వల్ల కాదు. అలాంటిది నీ ప్రార్థన, నీ విశ్వాసం దేవుణ్ణి బంధించలేదన్నమాట. మన ప్రార్థన కానీ, మన విశ్వాసం కానీ దేవుణ్ణి బంధించడం అనేది వట్టి మాట. ఆయన ఎవరి చేతిలో బందీగా ఉండేవాడు కాదు. ఒక్క మాట చెప్పాలంటే అసలు ఆయన గురించి మనము మాట్లాడడానికి కూడా మనకు యోగ్యత లేదు. ఆయన అంత గొప్పవాడు. మన దేవుని గురించి మనము ఇంత మాట్లాడుకుంటున్నామంటే ఆయన కృప ఇచ్చాడు కాబట్టి. ఆయన గురించి డిస్కషన్ జరుగుతుందంటే ఆయన కృప ఇచ్చాడు కాబట్టి తప్ప అమ్మో ఆయన గురించి మాట్లాడాలంటే చాలా ధైర్యం కావాలి. అర్థమవుతుందా మీకు? కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. అంతేగా నీ ప్రార్థన ద్వారా దేవుడు బంధించబడడం, కట్టివేయబడడం, నీ ప్రార్థన దేవుణ్ణి లాక్కు రావడం ఏ ఉండవు. తెలియక అజ్ఞానంగా మాట్లాడే మాటలు. దేవుడు సర్వోత్మాష్టుడు. గుర్తుపెట్టుకో.